ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండా పోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకుల గురించి ప్రకటిస్తారో అనే విధంగా పరిస్థితి మారిపోయింది. అయితే ఓ హీరోయిన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 పెళ్లిళ్లు చేసుకుని సంచలనం సృష్టించింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, వనితా విజయ్ కుమార్. వనితా విజయ్ కుమార్ తెలుగు చలనచిత్ర రంగంలో ఒక ప్రసిద్ధ నటి మాత్రమే కాకుండా ఒక వ్యాపారవేత్త, నిర్మాత, టీవీ వ్యాఖ్యాత మరియు యూట్యూబర్ కూడా. ఆమె తన తండ్రి విజయ్ కుమార్ వారసురాలిగా చలనచిత్ర రంగంలోకి ప్రవేశించి తనదైన ముద్ర వేసింది. ఆమె తన సినీ జీవితాన్ని తమిళ చిత్రం చంద్రలేఖతో ప్రారంభించి తర్వాత తెలుగు మరియు మలయాళ చిత్రాల్లో నటించింది. దేవి వంటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. అయితే అమ్మడు సినిమాలతో కన్నా వ్యక్తిగత జీవితం ద్వారానే ఎక్కువగా పాపులర్ అయ్యింది. వనితా విజయ్ కుమార్ ఏకంగా 3 పెళ్లిళ్లు చేసుకుని సంచలనం సృష్టించింది. వనితా విజయ్ కుమార్ మొదట ఆకాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి 2 పిల్లలు. అయితే వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో మొదటి భర్తకు విడాకులు ఇచ్చారు. కొద్ది రోజులకే ఆనంద్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. వీరికి 1 కూతురు. రెండో పెళ్లిని కూడా ఆమె ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయింది. మూడో పెళ్లి ఫోటోగ్రాఫర్ పీటర్ పాల్ ను వివాహం చేసుకుంది. కానీ ఈ వివాహం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. కొరియోగ్రాఫర్ రాబర్ట్ తో 4వ పెళ్లి చేసుకోబోతున్నట్టు వనితా విజయ్ కుమార్ ప్రకటించారు. మరి 4వ పెళ్లి చేసుకున్న తర్వాతైనా ఈ అమ్మడు వైవాహిక జీవితాన్ని సక్రమంగా కొనసాగిస్తుందో లేదో చూడాలి.